హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా, పొట్లీ బటన్స్తో నెక్ లైన్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. బ్యాక్ సైడ్ మనకి ఖర్చులు కూడా కనిపించకుండా క్యాన్వాస్తో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే మన ఛానల్లో ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్ ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోస్ ఉన్నాయండి. అవి ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఏంటి అనేసి. చూసారా, ఫ్రంట్ బోట్ నెక్కి నేను ఇలా ఇచ్చేసాను. ఇందాక చూసింది బ్యాక్ నెక్ అండి. ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. వెనకాల మన ఖర్చులు లేకుండా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి. ఇక్కడ చూసారు కదండి, ఇది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మన షార్ట్లో ఉన్నది ఎలా మనం పొట్లీ బటన్స్ చేసుకోవాలి అని ఒక్కసారి చూడండి షార్ట్లో. అండ్ ఇదేమో మనకి ఖర్చు ఎటు సైడ్ పెట్టేసుకున్నామో క్యాన్వాస్కి, అటు సైడ్ కాకుండా దాని ఆపోజిట్లో, దాని వెనకాల సైడ్ ఫస్ట్ మనం నెక్ లైన్ చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే అంటే ఈ మార్కింగ్ మీద మనం పొట్లీస్ పెట్టుకోవాలనేసి మనకి గుర్తుండడానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 1 ఇంచ్ గ్యాప్ తోటి పొట్లీస్ పెట్టుకుంటున్నాను. మీ చాయిస్ అండి, అది మీ ఇష్టము. 1 ఇంచ్ అయినా లేకపోతే 1/2 ఇంచ్ అయినా దగ్గరకైనా ఎలా పెట్టుకుంటూ ఉన్నారు అనేది మీ చాయిస్, మీ ఇష్టం. అది నాకెందుకో 1 ఇంచ్ అయితేనే నాకు లుక్ బాగుంటుంది అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది 1 ఇంచ్ పెట్టేసుకుంటే నెక్ లైన్ అనేది. ఇలా మనం ముందే డ్రా చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం ఫాస్ట్గా మనం కుట్టేసేయచ్చు అనమాట. ఇలా ఎంత గ్యాప్, ఎంత విడ్త్, ఎంత అనేసి మీరు చూసుకోండి. నెక్ లైన్ బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు మనం పొట్లీ తీసేసుకొని ఇలా ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది మనకి లోపలికి వెళ్ళిపోవాలి. మనకి ఇటు సైడ్ కరెక్ట్గా నెక్ లైన్కి లెఫ్ట్ సైడ్ పొట్లీ ఉండాలి, రైట్ సైడ్కి వేస్టేజ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పొట్లీని మనం చుట్టి కడతాం కదా, అది మనకి రైట్ సైడ్ ఉండాలి. నేను చెప్పడం కంటే మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇలా చేసుకుంటే మనకి క్యాన్వాస్ పేపర్తో పొట్లీస్ కుట్టుకుంటే ముడత రాకుండా, లేకుంటే కుట్టు అనేది బయటికి రాకుండా లుక్ బాగుంటుంది. అంటే మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఫస్ట్ మనకి నెక్ అయితే. ఇలా నేను చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలని కూడా. నేను ఇక్కడ 2 రెడీ చేసి పెట్టుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ మనం సారీ అండి, నేను ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేశాను, బట్ అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అండ్ బ్యాక్ పార్ట్ చూసేయండి. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి మిడిల్ టక్స్ సేమ్ ఉన్నాయా లేవా అని చూసేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి పైన, ఎందుకంటే కదలకుండా ఉంటుంది మనకి నెక్. బిగినర్స్ అయినా కొంచెం వేసుకుంటేనే బెటర్ అండి ఒక కుట్టు, ఎందుకంటే మనకి నెక్ లైన్ కదలకుండా ఉంటుంది. మళ్ళీ ఒక స్టిచ్ స్ట్రైట్గా కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి, అసలు ఎటు కదలదిగా నెక్ అనేది మనకి. ఇలా చూడండి ఎలా వేస్తున్నాను అని. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలా మీరు పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు సైడ్కి. ఇంకా నాకు కదులుతుంది, మ్యాక్సిమం కదలదండి. మళ్ళీ ఇది కాటన్ కాబట్టి బాగానే ఉంటుంది, కానీ బిగినర్స్ అయితే పెట్టేసుకోండి పిన్స్. నేను వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను. ఇది పెట్టుకుంటే బెటర్, ఇంకా మనకే సేఫ్ కదండి. ఒక 5 సెకండ్స్ పని పిన్స్ పెట్టేసుకోవడం. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మనం లోపల సైడ్ ఆల్రెడీ మనం పొట్టేసి కుట్టిన కుట్టు ఉంటుంది కదండి, అది మనకు కనిపిస్తుంది. సేమ్ దాని మీదనే కుట్టండి, అటు ఇటు పోకుండా కుట్టాలి. మనకు కుట్టు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ, దాని మీదనే కుట్టేయండి. ఇలా మన కుట్టు కనిపిస్తుందండి అక్కడ ఆల్రెడీ మనకి, దాని మీదనే మనం నీట్గా కుట్టుకుంటూ రావాలి అంతే. ఇక్కడ కార్నర్స్ కొంచెం చూసి కుట్టండి. కార్నర్లో ఎప్పుడైనా మనం మన కార్నర్లో సూది దింపి పాదం లేపి స్టిచ్ చేసుకుంటేనే మనకు అక్కడ
కార్నర్ బాగా వస్తుంది, అవుట్పుట్ కూడా బాగుంటుంది. నేను కొంచెం దగ్గర పెడుతున్నాను కెమెరా, చూడండి. అంతే, ఇందాక మనం కుట్టిన స్టిచ్ మీదనే, పొట్లీస్ కుట్టుకున్న స్టిచ్ మీదనే రావాలి స్టిచ్. అంతే, కొంచెం నిదానంగానే కుట్టుకోండి, ఎందుకంటే సూది అటు ఇటు అయినా. ఇంకొకటి, మీకు ఇలా డబల్ పాదంతో కుట్టడం రావట్లేదు అంటే మీరు సింగిల్ పాదం కూడా యూస్ చేయండి. నేనైతే ఇలానే కుట్టేస్తాను. నాకు ఇలా రావట్లేదు, ఇటు సైడ్కి పొట్లీలు అడ్డొస్తున్నాయి నాకు అనేది అలా ఇబ్బంది ఏదైనా మీకుంటే సింగిల్ ఫూట్ పెట్టేసుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. డబల్ పాదంతో కుట్టరాని వాళ్ళు మాత్రమే ఇలా సింగిల్ ఫూట్ యూస్ చేయండి, బాగుంటుంది. ఇంకా ఇక్కడ కూడా అంతే అండి, ఈ కార్నర్లో కూడా సూది దింపి మనం పాదం పైకి లేపి ఇలా కార్నర్ స్టిచ్ చేసుకోవాలి, నెక్ లైన్ చుట్టూ ఇక్కడ. అంతే, చాలా ఈజీ అండి, బాగుంటుంది కూడా ఈ డిజైన్. ఒకసారి ట్రై చేయండి. నేను సేమ్ ఫ్యాబ్రిక్తోనే నేను డిజైన్ చేశాను పొట్లీస్ కూడా. అలా అయితే ఇక దాని మీదకి ఏ లెగ్గిన్ వేసుకున్నా సరిపోతుంది కదా. అదే మనం కరెక్ట్గా వేసుకుంటే కంపల్సరీగా ఆ లెగ్గినే వేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి నేను క్లాత్ తోటే వేసేసాను, మెయిన్ క్లాత్ తోటే. ఇప్పుడు ఒక 1/2 ఇంచుతో కట్ చేసుకోవాలి. అస్సలు కట్ అవ్వట్లేదండి, చాలా టైట్ గట్టిగా ఉంది. కాటన్ కదా, ఇంకొంచెం గట్టిగానే ఉంటుంది. నార్మల్ వేరే ఫ్యాబ్రిక్ కంటే కాటన్ ఇంకొంచెం గట్టిగా మందంగా ఉంటుంది కదా. ఇలా చుట్టూరు నీట్గా కట్ చేసుకోండి, కొంచెం నిదానంగా కట్ చేసుకోండి. అంత ఫాస్ట్గా అయితే మళ్ళీ గట్టిగా కట్ చేసుకున్న కత్తెర కొంచెం ముందు పడితే క్లాత్, మెయిన్ క్లాత్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం నిదానంగానే కట్ చేసుకోండి. ఇలా ఇంకా 1/2 ఇంచు మందం ఉంచేసి మనకి ఈ క్యాన్వాస్ కట్ అయిపోతుంది, అలాగే లోపల మనం పొట్లీస్ చుట్టుకున్నాం కదా ఆ క్లాత్ కూడా కట్ అయిపోతుంది. చూసారా ఎంత టైట్గా ఉందో, చాలా గట్టిగా కట్ చేయాల్సి వచ్చిందండి. ఇలా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు సరిపోతుందండి, 1/2 ఇంచు, 1/2 ఇంచు జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే సిజర్ని కూడా ముందు కట్ అయిపోతుంది, క్లాత్ కట్ అయిపోతుంది అండి, మెయిన్ క్లాత్. అది చూసుకోండి ఒకసారి. చూసారా ఎంత టైట్గా ఉందో, కాటన్ కదండి ఇంకొంచెం టైట్గానే ఉంటుంది. నిదానంగా కట్ చేసుకోండి. అసలు కట్ అవ్వట్లేదు ఈజీగా. ఓకే, అయిపోయింది. సరే, రెడ్గా అయిపోయిందో, హ్యాండ్ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ స్టిచ్ చేసుకుందాము. నెక్ చుట్టూరు కింద షేప్ పార్ట్, పార్ట్ కూడా కాదండి, డ్రాప్ నెక్కే కొంచెం వైడ్గా తీసాను నేను. అంతే, ఇక్కడ కార్నర్ దగ్గర కొంచెం క్లాత్ ఇలా సన్నగా ఉంచేసుకొని మొత్తం చుట్టూరు కట్స్ పెట్టేసుకోవడమే. రౌండ్స్ తిరిగే దగ్గర మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టేసేయండి. ఇలా కార్నర్స్ దగ్గర క్లాత్ కొంచెమే ఉంచండి, ఎందుకంటే మనం తిప్పేసుకున్నప్పుడు ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకి ముందు చాలా అడ్డుగా వచ్చేస్తుంది. ఇంతే, ఇలా తిప్పేసుకోవడమే. తిప్పేసుకుంటే మన ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. పొట్లీస్ మనకు ముందు నెక్కి వచ్చేస్తుంది. ఇది రాకుంటే ఇలా చూస్తున్నాం కదా, పినీస్తో అయినా లేకపోతే రిప్పర్తో అయినా, నేను పినీస్ యూజ్ చేస్తున్నాను. ఇలా బయటకు అనేసేయండి, లోపల ఈజీగా. పినీస్తో అయితే ఈజీగా వస్తుందండి. కొంచెం క్లాత్ని పట్టేసుకొని ఇలా పైకి అనుకోవడమే, అంతే. 2 సైడ్స్ మీరు అలానే అనుకోండి, నో ప్రాబ్లం. ఇక నిదానంగా కొంచెం చూసుకుంటూ ఇలా చివరికి ఎంత కార్నర్ కూడా మొత్తం నీట్గా వస్తుందండి. అంతే, ఇటు సైడ్ కూడా మీరు అలానే చేసేసుకోండి. చూసారు ఎంత బాగా వచ్చిందో క్లాత్, మనకి లుక్ బాగుందండి. ఇలా ఇటు కూడా అంతే అనేసుకోవాలి. ఇదిగో చూసారా ఎంత బాగుందో నెక్. ఇలా మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ మొత్తం మనం హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది.
ఓన్లీ మనకు కుచ్చుకోవడాలు ఏది ఉండవండి. వెనకాల పొట్లీ బటన్స్ చేసుకున్నాం కదా, ఆ బటన్స్ యొక్క ఖర్చు అనేది మనకు అసలు ఎక్కడ కనిపించదు. ఇలా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, డిజైన్ వీడియోస్ కోసం ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.